ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సప్తగిరి సర్కిల్ ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ, ఎంబీఏ, ఎంసెట్, ఎంటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసేటువంటి విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఆపినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఆ యొక్క ఘనత ఆ యొక్క జీవో నెంబర్ 77ను విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77ను రద్దు చేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ను అందజేస్తామని చెప్పి వాగ్దానాన్ని ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు కౌన్సిలింగ్ జరుగుతున్నా కూడా ఈరోజు జీవో నెంబర్ 77 ఉందా లేదా, దాన్ని రద్దు చేసినామా, ఇంప్లిమెంట్ చేస్తున్నామా, లేకపోతే ఏ విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇస్తామా లేదా అనేటువంటి అంశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరం. కాబట్టి ఇటువంటి వాటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా జీవో నెంబర్ 77ను రద్దు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అనేది విద్యార్థుల యొక్క భిక్ష కాదు, అది మా యొక్క హక్కు. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా విద్యార్థుల పట్ల మొండి వైఖరి ప్రదర్శించినందువల్లే ప్రతి ఒక్క విద్యార్థి కూడా కథం తొక్కి గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతమొందించి మీకు మరొకసారి పట్టాభిషేకం చేశారు. ఇదే విధంగా మీరు విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లయితే గత రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి వైఖరి మీకు కూడా తర్వాత రోజుల్లో పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల్ కుమార్ రెడ్డి, ఏబీవీపీ అనంతపురం ఉమ్మడి జిల్లా కన్వీనర్.